ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం 3-4 వాక్యాలు. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు యోసేపును మన ముందుంచి మాట్లాడుతున్నాడు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు చేసినదంతా అతని చేతిలో దేవుడు సఫలం చేశాడు. అతడు ఏ పని చేసినా, తన చేతి ద్వారా ఏ పని జరిగించినా సఫలము అవుతుంది అని చూచిన యజమానుడు మరి యోసేపు మీద అతనికి కటాక్షం కలిగింది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీలో అనేకులు నేను చేసిందంతా కూడా నష్టమైపోతుంది, నా చేతులతో నేను ఏ పని చేసినా అది నష్టంగానే ఉంటుంది, నా చేతిలో ఏ పని సఫలం కావట్లేదు అన్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీలో ఎవరైనా ఉంటే దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, దేవుడు మీకు తోడై ఉంటే మీరు ఏ పని చేసినా మీ చేతిలో ఆయన సఫలం చేయబోతున్నాడు. అంతేకాదు, మీ మీద మీ యజమానులకి కటాక్షం దేవుడు కలిగించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మరియు ఒకవేళ మీరు ఉద్యోగంలో పని చేస్తున్నారు, కానీ మీ పని మీరు ఎంత సామర్థ్యంగా చేద్దాము అని అనుకున్నా ఏదో ఒక మిస్టేక్, ఏదో ఒక తప్పు మీ ద్వారా జరుగుతుందేమో, అందుకని మీకు రావాల్సిన ప్రమోషన్ ఆగిపోతున్నట్లుందేమో, లేదా మీ బిజినెస్లో మీరు పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ద బెస్ట్ ఇవ్వాలని ప్రయాసపడుతున్నారు, కానీ మీరు ఏది ముట్టినా ఏది పట్టినా అది నష్టమైపోతుందేమో. ఉదయకాల సమయంన దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నాడు. మీరు గనుక ఆయన తోడును కోరుకుంటే తప్పక మీ చేతిలో మీరు చేస్తున్న ప్రతి పని అది సఫలం కాబోతుంది. దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో దేవుడు యోసేపుకి ఎందుకు తోడై ఉన్నాడు అంటే, యోసేపు తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకున్నాడు. ఒక పరిశుద్ధమైన జీవితం చేశాడు, ఒక యథార్థమైన జీవితం చేశాడు. శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా వెనుతిరగలేదు, దేవుణ్ణి విడవలేదు. దేవుని బిడ్డలారా, నీవు కూడా యోసేపు వలె ఒక యథార్థమైన జీవితం చేయగలిగితే, యోసేపు వలె ఒక పరిశుద్ధమైన జీవితం చేయగలిగితే, యోసేపు వలె నీకెదురవుతున్నటువంటి ప్రతి ఇబ్బంది, కష్టం, నష్టం, శోధన, ఏ పరిస్థితి అయినా దేవుణ్ణి విడవక ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే తప్పక దేవుడు నిన్ను కటాక్షించబోతున్నాడు. నిజంగా నువ్వు ఎక్కడ పని చేసినా నీ పైనుంటున్న యజమానులకు నీ మీద ఒక దయ, ఒక కటాక్షం దేవుడు కలిగించబోతున్నాడు. నీ భార్యకి నీ మీద ఒక కటాక్షం, నీ భర్తకి నీ మీద ఒక కటాక్షం, నీ పిల్లలకు నీ మీద ఒక సంతోషం, ఒక సమాధానం, ఒక గౌరవం దేవుడు ఏర్పరచబోతున్నాడు. ఎలాగూ ఇది సాధ్యమంటే, యోసేపు వలె మన జీవితాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు, చాలాసార్లు యథార్థమైన జీవితం చేస్తున్నప్పుడు, భక్తి జీవితం చేస్తున్నప్పుడు, పరిశుద్ధ జీవితం చేస్తున్నప్పుడు అనేకమైన నిందలు, శోధనలు, అవమానాలు, గుంతల లాంటి అనుభవాలు, మరి నిజంగా చావుకు కూడా లోనవ్వవలసినటువంటి సందర్భాలు, చావుకు కూడా దగ్గరికి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు ఎదురుపడతాయి. ఈ సందర్భాలలో నా యథార్థతను నేను విడిచిపెడతాను, ఇంకా చాలు, నేను చేసిన భక్తి చాలు, ఇంతవరకు నేను ఇంత క్రమంగా నడుచుకున్నాను, అది చాలు, ఇంత చేసిన తర్వాత నాకేం మేలు జరిగింది, అంతా నాకు నష్టము, కీడు, శ్రమ, ఇబ్బంది, వ్యాధే ఎదురవుతుంది కదా అని నీవు వెనుక తీసిన ఎడల ఈరోజు దేవుని సన్నిధిలో ఒక పశ్చాత్తాపంతో, ప్రభువా నీ తోడు నాకు కావాలయ్యా, ప్రతి పరిస్థితిలో నేను నిన్ను విడువనయ్యా, నా పక్షాన నువ్వు నిలబడు అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు బ్రతిమాలగలిగితే తప్పక ఆయన నీకు తోడుగా నిలబడబోతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటే ప్రతి మెట్టను ఆయన సరాలం చేయబోతున్నాడు, ప్రతి కొండను ఆయన చదును చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పని చేసినా అని నీ పనిని దీవించబోతున్నాడు. నీ చేతితో ఏ పని ముట్టినా అది ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు ఏ పని పూనుకున్నా దానిలో ఒక జయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు సఫలం కాబోతున్నావు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఓటమి పాలయ్యావేమో, ఇంతవరకు నష్టాల పాలయ్యావేమో, ఇంతవరకు పైకి లెవ్వలేని పరిస్థితిలో ఉన్నావేమో, ఈరోజు దేవుడు నిన్ను చేయి పట్టి పైకి లేపి ఆయన నీకు తోడుగా ఉండి నీ పనులన్నిట్లో నీకు సహాయం చేసి
చేసి అనేకులకు నీ మీద దయ కటాక్షం కలిగేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకొని పరిశుద్ధత కొరకు, యథార్థత కొరకు మన జీవితాలను సమర్పించుకుందాం. దేవుని తోడు మనందరికీ ఉండబోతుంది. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, యోసేపుకు తోడై ఉన్నట్లుగా మా ఒక్కొక్కరికి ఉదయకాల సమయంలో తోడుగా ఉండి అయ్యా, మేము చేయు ప్రతి పనిని మీరు సఫలపరిచి మా మీద మీ కటాక్షం ఉంచండి. మనుషుల కటాక్షం కూడా మాకు కలిగేటట్లుగా మీరు కార్యాలు చేయమని యేసు నామాన్ని అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్.